వెల్కమ్ టు మన టీవీ న్యూస్. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను తక్షణమే పూర్తి స్థాయిలో అమలు చేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఈ మేరకు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని సోమప్ప కూడలి వద్ద పార్టీ నాయకులు ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్లకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్డిపిఐ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించిన ఆడబిడ్డ నిధి కింద 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు నెలకు 1500 అందించాలని కోరారు. అలాగే యువగల హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు నిరుద్యోగులకు నెలకు 3000 రూపాయల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో 2 రోజుల కిందట పార్టీ ప్రెసిడెంట్ అబ్దుల్లా ఖాన్ గారు ప్రెస్ ద్వారా ఇదే తెలియజేసినారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2.5 ఏళ్ల పాలన అయినప్పటికీ ముస్లింలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయడం లేదు. కాబట్టి సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ద్వారా మేము ఇదే మీకు తెలియజేస్తా ఉన్నాము. మీరు ఇస్తామన్నటువంటి ఆడబిడ్డ నిధి 1500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటని చెప్పి 3000 నెల భృతి ఇస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు. అది కూడా మీరు నెరవేరడం లేదు. హజ్ హౌస్ నిర్మాణం విజయవాడలో నిర్మిస్తామంటని చెప్పినారు. అది కూడా ఇవ్వడం లేదు. 5 లక్షల రూపాయల సబ్సిడీ లేని రుణాలు ఇస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు. అది కూడా మీరు నెరవేర్చడం లేదు. అదేవిధంగా దుల్హన్ పథకం మేము వచ్చిన కూటమి సర్కార్ వచ్చిన వెంటనే మేము అమలు చేస్తామంటని చెప్పి మీరు ఆ రోజు మాట ఇచ్చినారు. ఇంతవరకు కూడా దాని తాలూకు ఎక్కడా దాని అమలు పరచడం లేదు. మరి అదేవిధంగా మైనారిటీలకు ఇమాంలకు మోజన్లకు 6 నెలల వరకు కూడా మీరు నెల భృతి ఇవ్వడం లేదు. దాన్ని కూడా ప్రతి ఒక్క నెల కంటిన్యూగా ఇవ్వాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈద్గాలకు ఖబరస్థాన్లకు స్థలాలు కేటాయించాలంటని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి ఈ ప్రభుత్వం ఎమ్మిగనూరులో దాదాపు 60,000 ఓట్లకు పైగా ఉన్నటువంటి ఎమ్మిగనూరులో మైనారిటీల కొరకు ఏ ఒక్క నాయకుడు కూడా ఇక్కడ రెస్పాండ్ ఇవ్వడం లేదు. ఎలక్షన్ల అప్పుడు ఒక్కటే మాటలు పెద్ద గొప్పగా చెప్పుకుంటారు. అదేవిధంగా మైనారిటీల్లో ఉన్నటువంటి చెంచా నాయకులు కూడా చాలా ఎక్కువైనారు. వాళ్ళు కూడా ఏ పార్టీలో కూడా మీకు మర్యాద ఇవ్వడం లేదు. మాకంతా తెలుసు. మేము మీకు ఇదే తెలియజేస్తూ ఉన్నాము. మీరు ఆ పార్టీల్లో అక్కడ రిజైన్ చేసి మైనారిటీల హక్కుల కొరకు పోరాడుతున్నటువంటి ఎస్డిపిఐలో జాయిన్ అయ్యి మాతో పాటు మీరు కలగలుపుకొని అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు అందరి కొరకు మేము పోరాటం చేస్తూ ఉన్నాము. మీరు కూడా ముఖ్యంగా ఈరోజు మైనారిటీల కొరకు పోరాటే ఒక ఏదైనా పార్టీ ఉందంటని చెప్తే అది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఒకటే అంటని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాము. మరి అదేవిధంగా ఏదైతే వాగ్దానాలు మీరు ఇచ్చినారో ఆ వాగ్దానాలు తప్పకుండా వెంటనే అమలు చేయాలి. లేదంటని చెప్తే గ్రౌండ్ పరంగా మేము వీధికి ఇంటింటికి మేము వెళ్ళి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి మీకు విరుద్ధంగానే ఓట్లు పడేటట్లు చేస్తామంటని చెప్పి మీకు హెచ్చరిస్తున్నాము. ఏదైతే హామీలు మీరు ఇచ్చినారో దాన్ని వెంటనే అమలుపరిచి తద్వారా మైనారిటీలకు వాళ్ళ హక్కులు కల్పించాలంటని చెప్పి కోరుతా ఉన్నాను. హుసైన్ బాషా, సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పట్టణ అధ్యక్షులు.